మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ద్వారపూడి గ్రామంలో వివోఏగా పనిచేస్తున్నానండి. నేను 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అక్కడ. ఇప్పుడు మేము ఇలా ధర్నా అని రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే మాకు 8,000 వేతనం వేశారండి. ఆ 8,000 వేతనం కూడా గత ప్రభుత్వం నుంచి అయినా ఈ ప్రభుత్వం నుంచి అయినా ఎప్పుడు మేము చేసి ఉద్యోగం చేస్తున్నాం, కానీ మాకు సరిగ్గా సక్రమంగా అయితే వేతనాలు రావట్లేదండి. దానికోసం ఇవాళ మేము ధర్నాలు దిగాం. మా ముఖ్యమైన డిమాండ్లు ఏమిటంటే మాకు 6 నెలల బకాయి వేతనాలు చెల్లించాలండి. అవి చెల్లించాలని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. 3 సంవత్సరాల కాల పరిమితిని వెంటనే రద్దు చేయాలండి. అలాగే మా వాళ్ళు ఎవరైతే మా వివోఏలను ఎవరినైతే అక్రమంగా తొలగించిన వారిని రాజకీయ వేధింపులు లేకుండా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నామండి. ఇవన్నీ కూడా మేము మీడియా సమక్షంలో మేము గవర్నమెంట్ కి తెలియజేస్తున్నామండి. ఇది వారి దృష్టి వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. అన్ని కలెక్టరేట్ల దగ్గర డ్వాక్రా వెలుగు యానిమేటర్లు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు వాళ్ళకి 8 నెలలుగా వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రెండవది కాల పరిమితి సర్క్యులర్ తీసుకొచ్చి 3 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళని తొలగించవచ్చు అని చెప్పి గత ప్రభుత్వాలే ఆ సర్క్యులర్ తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం వస్తే ఆ సర్క్యులర్ రద్దు చేస్తామని చెప్పారు, కానీ నేటిగా సర్క్యులర్ రద్దు చేయలేదు. పైగా 8 నెలలు పెండింగ్ ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు సంక్రాంతి నూతన సంవత్సర వేడుకలు బాగా జరుపుకోండి అని చెప్పారు. కానీ ఇవాళ 8 నెలల నుంచి వేతనాలు పెండింగ్ ఉంటే ఏ రకంగా వీళ్ళు వేడుకలు జరుపుకుంటారు, వాళ్ళ కుటుంబాలు ఎలాగా పోషణ వెళ్తుందని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చోట్ల వేధింపులకి తొలగింపులకి పాల్పడుతూ ఉన్నారు. డ్వాక్రా యానిమేటర్లని తొలగించిన వాళ్ళందరినీ కూడా విధుల్లో తీసుకోవాలని చెప్పేసి, అలాగే రకరకాల యాప్లు ఇవాళ సెల్ ఫోన్ కి వ్యక్తి వర్క్ కి మించి సెల్ ఫోన్ ఇచ్చి పనిచేయని సెల్ ఫోన్లు ఇచ్చి ఇవాళ అనేక రకాలైన యాప్లు వేస్తూ ఉన్నారు. రాత్రి పెడతారు, ఉదయమే మీరు సర్వేలు చేసేయండి అవి చేసేయండి అని చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఈ రోజు తీవ్రమైన పని ఒత్తిడి కూడా ఉంది. కాబట్టి ఈ పని భారాన్ని తగ్గించాలని, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, రీఛార్జ్ చేయాలని, ఎవరైతే డ్వాక్రా మన వెలుగు యానిమేటర్లకి గ్రామ సంఘాల నుంచి ఇచ్చే వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని డైరెక్ట్ గా వివోఎల్ అకౌంట్ లోకి వేయాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే పెండింగ్ లో ఉన్న 8 నెలల వేతనాలు చెల్లించాలి, లేదంటే మాత్రం భవిష్యత్తులో మేము చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.